గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు సమ్లో మీకు ఇన్సిడెంట్స్ ఆఫ్ ట్యాక్స్ గురించి ఇంతకుముందు నేను మీకు ఒక వీడియో సెండ్ చేశాను. సో ఆ ఇన్సిడెంట్స్ ఆఫ్ ట్యాక్స్కి సంబంధించి ఆ టేబుల్ని బేస్ చేసుకుని మనం సమ్స్ సాల్వ్ చేస్తాము. సో ఇక్కడ నేను మీకు ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు వీటి యొక్క అమౌంట్స్ని మార్చి మళ్ళీ ఒకసారి వర్కౌట్ కూడా చేయండి. సో ఫస్ట్ సమ్లో శ్రీమతి విమల సబ్మిటెడ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ది ప్రీవియస్ ఇయర్ 2014-15. Compute total income for the assessment year 2015-16 in the following situation. Here residential status is resident and ordinary, next resident but not ordinary, next non-resident. ఇక్కడ మీకు ఇయర్స్ చూడండి ఒకసారి. 2014-15 ఇచ్చాము, అది ప్రీవియస్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ వచ్చి 2015-16. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇదే ఇయర్స్ ప్రజెంట్ ఇయర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నేను మీకు ఓల్డ్ ఇయర్స్ ఇచ్చాను. యాక్చువల్గా అయితే మనకి ఈ ఇయర్లో అసెస్మెంట్ ఇయర్ ఏంటంటే 2020-21 అనేది అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ 2019-20 అవుతుంది. 2019-20 ప్రీవియస్ ఇయర్ అవుతుంది. అసెస్మెంట్ ఇయర్ 2020-21 అవుతుంది. సో ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి ఇన్కమ్ మీద మన అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయడం అనేది జరుగుతుంది. సో ఆ ట్యాక్స్ పే చేయాలంటే ఫస్ట్ అతను రెసిడెంటా, ఆర్డినరీ రెసిడెంటా, లేకపోతే నాన్ రెసిడెంటా అనే విషయం మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే అతని యొక్క ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ అది తెలుసుకోవడానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అబ్జర్వ్ చేయండి. రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంటా, నాన్ రెసిడెంటా అనే దానికి సంబంధించి నేను మీకు వేరే వీడియో కూడా ఒకటి చేసి పెడుతున్నాను. అందులో అతను నివసించినటువంటి రోజులు అంటే లివింగ్ డేస్, ప్రీవియస్ ఇయర్స్లో అతని యొక్క ఇండియాలో లివింగ్ డేస్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి అతను రెసిడెంటా, ఆర్డినరీ రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంటా, లేకపోతే నాన్ రెసిడెంటా అనే విషయంలో మనం డిసైడ్ చేస్తాం. దానికి సంబంధించి మీకు వేరే ఇంకొక వీడియో ఉంది, బేసిక్ కండిషన్స్, ఎడిషనల్ కండిషన్స్ సంబంధించిన వీడియో. సో అది కూడా అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి రెసిడెంటా, నాన్ రెసిడెంటా, లేకపోతే నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది డిసైడ్ చేస్తాము. ఇందులో ఏంటంటే వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి, రెసిడెన్షియల్ స్టేటస్ని బట్టి వాళ్ళ ట్యాక్సిబుల్ ఇన్కమ్ని మనం ఈ సమ్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫస్ట్ చూడండి, శాలరీ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ ఏ ఫార్మర్ ఎంప్లాయర్ ఆఫ్ దుబాయ్, అమౌంట్ వచ్చి 8,68,000. చూడండి, శాలరీ రిసీవ్డ్ ఇన్ ఇండియా అని వచ్చిందంటే మీరు టేబుల్లో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఇది. సో శాలరీ రిసీవ్డ్ ఇన్ ఇండియా అన్నప్పుడు అది ముగ్గురికి కూడా ట్యాక్సిబుల్, రెసిడెంట్కి, ఆర్డినరీ రెసిడెంట్కి, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి ముగ్గురికి కూడా, నాన్ రెసిడెంట్కి ముగ్గురికి కూడా ఇది ట్యాక్సిబుల్ ఇన్కమ్ అవుతుంది. సో శాలరీ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ ఏ ఫార్మర్ ఎంప్లాయర్ ఆఫ్ దుబాయ్, బట్ అతను దుబాయ్లో ఫార్మర్ ఎంప్లాయర్ అయినప్పటికీ రిసీవ్ అయింది ఎక్కడ, ఇండియాలో. సో ఆర్డినరీ రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి అండ్ నాన్ రెసిడెంట్కి ముగ్గురికి కూడా ఇది ట్యాక్సిబుల్ ఇన్కమ్. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ హాంకాంగ్ బట్ కంట్రోల్డ్ ఫ్రమ్ చైనా. మనకి మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ హాంకాంగ్లో బిజినెస్ ఉంది, బట్ చైనాలో కంట్రోల్ చేసాము. అమౌంట్ వచ్చి 1,62,000. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది పూర్తిగా ఫారెన్ ఇన్కమ్. మీకు ఫోర్త్ పాయింట్లో చెప్పాను ఇంత ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్లో, అంటే ఇది పూర్తిగా ఫారెన్ ఇన్కమ్ ఓన్లీ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ అయిన వ్యక్తికి మాత్రమే ఇది ట్యాక్సిబుల్. రిమైనింగ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీకి అండ్ నాన్ రెసిడెంట్కి ఇద్దరికి కూడా ఇది ట్యాక్సిబుల్ అమౌంట్ కాదు. సో అందుకని ఇది పూర్తిగా ఫారెన్ ఇన్కమ్. ఎందుకని హాంకాంగ్లో బిజినెస్ చేశాడు, చైనాలో నుంచి కంట్రోల్ చేశాడు. సో ఇది ఫారెన్ ఇన్కమ్, ఓన్లీ ఆర్డినరీ రెసిడెంట్లో మాత్రమే ఇది వస్తుంది. నెక్స్ట్, థర్డ్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ ఏ ప్రాపర్టీ ఇన్ ఇండియా బట్ రిసీవ్డ్ ఇన్ యూకే. ప్రాపర్టీ ఎక్కడుంది అంటే ఇండియాలో ఉంది, బట్ రిసీవ్డ్ ఇన్ యూకే. అంటే దీని అర్థం ఏంటి, ప్రాపర్టీ ఇండియాలో ఉంది అంటే ఇన్కమ్ ఎర్నడ్ ఇన్ ఇండియాయే కదా. సో ఇన్కమ్ ఎర్నడ్ ఇన్ ఇండియా అమౌంట్ వచ్చి 2,79,000. 2,79,000 కూడా ముగ్గురికి కూడా ఇది ట్యాక్సిబుల్ ఇన్కమే. సో ముగ్గురికి కూడా ఇది
ట్యాక్సిబుల్ ఇన్కమ్ అవుతుంది. ఎందుకని అంటే ప్రాపర్టీ ఎక్కడుంది, ఇండియాలో ఉందంటే ప్రాపర్టీ నుంచి ఇన్కమ్ ఎర్న్ అయ్యింది ఇండియాలో. సో ఇది ఇండియాలో ఎర్న్ అయినటువంటి ఇన్కమ్ కాబట్టి రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి అండ్ నాన్ రెసిడెంట్కి ముగ్గురికి కూడా ఇది ట్యాక్సిబుల్ ఇన్కమ్. సో ముగ్గురికి దాంట్లో కూడా ఇవి వేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఇన్కమ్ ఫ్రమ్ ఏ, ఫోర్త్ పాయింట్ చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ ఏ ప్రాపర్టీ ఇన్ బంగ్లాదేశ్ బట్ రిసీవ్డ్ ఇన్ పాకిస్తాన్. ఇక్కడ ప్రాపర్టీ బంగ్లాదేశ్లో ఉంది, పాకిస్తాన్లో రిసీవ్ చేసుకునే అమౌంట్ వచ్చి 15,50,000, 15,50,000. ఇది కూడా పూర్తిగా ఫారిన్ ఇన్కమే. మీరు అబ్జర్వ్ చేయండి, బంగ్లాదేశ్లో ప్రాపర్టీ ఉంది, పాకిస్తాన్లో రిసీవ్ చేసుకున్న అమౌంట్ని. సో ఇండియాకి ఎలాంటి సంబంధము ఇక్కడ కనిపించట్లేదు. సో ఇది పూర్తిగా ఫారిన్ ఇన్కమ్, ఓన్లీ ఆర్డినరీ రెసిడెంట్లో మాత్రమే వస్తుంది. ఎందుకని ఆర్డినరీ రెసిడెంట్కి మాత్రమే ఇది ట్యాక్సిబుల్ ఇన్కమ్. సో 15,50,000 ఆర్డినరీ రెసిడెంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఇన్కమ్ ఫ్రమ్ ఏ ప్రాపర్టీ ఇన్ బంగ్లాదేశ్ బట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. మీరు అబ్జర్వ్ చేయండి, బంగ్లాదేశ్లో ప్రాపర్టీ ఉంది, బట్ ఇన్కమ్ ఎక్కడ రిసీవ్ చేసుకున్నాం, ఇండియాలో రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్డ్ ఇన్ ఇండియా అని వచ్చిందంటే ఇది ముగ్గురికి కూడా ట్యాక్సిబుల్లే. అమౌంట్ వచ్చి 9,30,000. ఈ 9,30,000 కూడా ముగ్గురికి కూడా ట్యాక్సిబుల్ అమౌంట్ అవుతుంది. ఎందుకని ఇది రిసీవ్డ్ ఇన్ ఇండియా కాబట్టి, ప్రాపర్టీ బంగ్లాదేశ్లో ఉన్న ఇండియాలో రిసీవ్ అయింది కాబట్టి రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి అండ్ నాన్ రెసిడెంట్ ముగ్గురికి కూడా ఇది ట్యాక్సిబుల్ ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ వన్, సిక్స్త్ పాయింట్ చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ నేపాల్ బట్ కంట్రోల్ ఫ్రమ్ ఇండియా. సో ఇది కూడా ఇండియాలో కంట్రోల్ చేయబడింది. మీకు ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్లో ఈ థర్డ్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ నేపాల్లో బిజినెస్ ఉంది, అక్కడ ఇన్కమ్ ఎర్న్ అయింది, బట్ ఎక్కడి నుంచి కంట్రోల్ చేసాం ఈ బిజినెస్ని అంటే ఇండియాలో కంట్రోల్ చేసాం. అమౌంట్ వచ్చి 62,000. ఇది ఆర్డినరీ రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి వీళ్ళిద్దరికీ ట్యాక్సిబుల్. నాన్ రెసిడెంట్కి ఇది ట్యాక్సిబుల్ కాదు. ఎందుకని అంటే ఇది కంట్రోల్ ఫ్రమ్ ఇండియాలో కంట్రోల్ చేయబడింది. అంటే ఇది ఆర్డినరీ రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి ఇద్దరికి మాత్రం ట్యాక్సిబుల్ ఇన్కమ్స్ అవుతాయి. రిమైనింగ్ నాన్ రెసిడెంట్కి ఇది ట్యాక్సిబుల్ ఇన్కమ్ కాదు. నెక్స్ట్ వన్, ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకనంటే సెవెంత్ పాయింట్ చూడండి, ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ కంపెనీ డిపాజిటెడ్ ఇన్ శ్రీలంక. ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ కంపెనీ నుంచి ఇన్కమ్ రిసీవ్ అయింది, డిపాజిటెడ్ ఇన్ శ్రీలంకలో దీన్ని డిపాజిట్ చేయడం జరిగింది. 1/3 రిసీవ్డ్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ అమౌంట్ 1,86,000. ఈ 1,86,000లో 1/3 ఇండియాలో రిసీవ్ అయింది అని చెప్పడం జరిగింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 1,86,000లో 1/3 అమౌంట్ ఇండియాలో రిసీవ్ అయింది. సో ఈ 1,86,000లో 1/3 ముగ్గురికి కూడా ఇది ట్యాక్సిబుల్ అవుతుంది. ఎందుకని ఇండియాలో రిసీవ్ అయింది కాబట్టి ఓన్లీ 1/3 మాత్రమే ముగ్గురికి ట్యాక్సిబుల్. రిమైనింగ్ 2/3 ముగ్గురికి ట్యాక్సిబుల్ అవ్వదు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓన్లీ 1/3 మాత్రమే ముగ్గురికి ట్యాక్సిబుల్. రిమైనింగ్ 2/3 ఎవరికి ట్యాక్సిబుల్ అవుతుందో ఒకసారి చూడండి. సెవెంత్ పాయింట్, అమౌంట్ వచ్చి ఇక్కడ 1,86,000 కదా, 1,86,000లో ఫస్ట్ మీరు 1/3, 2/3, ఇక్కడ ఫస్ట్ 2/3 వేసాం. ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ కంపెనీ ఇన్ శ్రీలంక. యాక్చువల్లీ కంపెనీ డిపాజిట్ కూడా శ్రీలంకలోనే చేసాము. 2/3 ఫారిన్ ఇన్కమ్ కింద లెక్క, 1/3 మాత్రం రిసీవ్డ్ ఇన్ ఇండియా. సో 2/3 ఫారిన్ ఇన్కమ్ కాబట్టి ఓన్లీ ఆర్డినరీ రెసిడెంట్లోనే వస్తుంది. సో 2/3 ఆర్డినరీ రెసిడెంట్లో వేసుకున్నాం. రిమైనింగ్ 1/3 మాత్రం రిసీవ్డ్ ఇన్ ఇండియా కాబట్టి ముగ్గురికి కూడా ఇది ట్యాక్సిబుల్. సో రిమైనింగ్ 1/3ని కూడా ముగ్గురికి 62,000 చొప్పున వేసాము. మీరు అబ్జర్వ్ చేయండి, 2/3 ఫారిన్ ఇన్కమ్ ఓన్లీ ఆర్డినరీ రెసిడెంట్కి మాత్రమే వస్తుంది. 1/3 మాత్రం
రిసీవ్డ్ ఇన్ ఇండియా. సో ఇది ముగ్గురికి కూడా ట్యాక్సబుల్, ఆర్డినరీ రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి అండ్ నాన్ రెసిడెంట్కి, ముగ్గురికి కూడా. సో ఈ పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ జపాన్ ఫర్ ది ఇయర్ 2012-13 remitted to India during 2014-15 12,40,000. ఇక్కడ చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ జపాన్, జపాన్లో బిజినెస్ ఫర్ ది ఇయర్ 2012-13 remitted to India during 2014-15 12,40,000. ఇక్కడ ఇన్కమ్ ఎర్న్ అయింది 2012-13లో, ఇన్కమ్ రెమిటెడ్ 12-13 ఇన్కమ్ ఎర్నడ్ 12-13 రెమిటెడ్ టు ఇండియా 14-15. ఇది ప్రీవియస్ ఇయర్కి సంబంధించింది కాదు, ప్రీవియస్ ఇయర్లో, దట్ మీన్స్ ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసింది కాదు. సో ఇది అసలు రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి అండ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ముగ్గురికి కూడా ఇది ట్యాక్సబుల్ కాదు. నెక్స్ట్ వన్, ప్రాఫిట్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ గుజరాత్ కంట్రోల్డ్ ఫ్రమ్ యూఎస్ఏ. గుజరాత్లో బిజినెస్ జరిగింది అన్నారు. గుజరాత్ ఎక్కడుంది? ఇండియాలో ఉంది. సో ఇండియాలోనే బిజినెస్ జరిగింది. సో ఇండియాలో బిజినెస్ జరిగింది బట్ యూఎస్ఏలో కంట్రోల్ చేసాం. మనకి ఇండియాలో బిజినెస్ జరిగింది అంటే ఖచ్చితంగా ముగ్గురికి కూడా ఇది ట్యాక్సబుల్. అమౌంట్ వచ్చి 6,20,000. ఈ 6,20,000 ప్రాఫిట్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ గుజరాత్, గుజరాత్ ఇండియాలో ఉంది కాబట్టి ఇక్కడ ఇండియాలో ఎర్న్ చేయబడినటువంటి ఇన్కమ్ కాబట్టి ముగ్గురికి కూడా ట్యాక్సబుల్, రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి అండ్ నాన్ రెసిడెంట్కి, ముగ్గురికి కూడా ఇది ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుంది. సో ముగ్గురివి కూడా ఎవరి అమౌంట్ వాళ్ళకి ఇచ్చే అమౌంట్ని మీరు ఏరో కారో టోటల్ చేయండి. సో రెసిడెంట్లో ఉన్న టోటల్ అమౌంట్స్ అన్నీ కలిపితే 46,57,000. అలాగే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్లో ఉన్న అమౌంట్స్ అన్నిటిని టోటల్ చేస్తే 28,21,000. నాన్ రెసిడెంట్లో ఉన్నటువంటి అమౌంట్స్ అన్నింటినీ కూడా మనం టోటల్ చేస్తే 37,51,000. సో ఇవి వాళ్ళ యొక్క ఇన్కమ్స్, ట్యాక్సబుల్ ఇన్కమ్స్. టోటల్ వీటిలో వాళ్ళకి ఏమైనా డిడక్షన్స్ ఉంటే అవన్నీ తీసేసి అప్పుడు మనం ట్యాక్సబుల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసి దానికి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇవి వాళ్ళ యొక్క టోటల్ ఇన్కమ్స్ అవుతాయి. ఈ టోటల్ ఇన్కమ్స్లో వాళ్ళకి ఏవైనా డిడక్షన్స్ ఏమైనా ఉంటే అవి తీసిన తర్వాత మనం ఆ ట్యాక్సబుల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.